నమస్కారం, ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా మనం 5 సంవత్సరాల నుంచి దాదాపుగా చూసుకుంటే నెక్ టు నెక్ ఇన్ఫర్మేషన్ మిరప ధరలు కానీ అలాగే ఫీల్డ్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మన ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా రైతులందరూ చూశారు. మొదటిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తోడు రైతులు షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం మిరప ధరలు పెరుగుతాయా లేదా, ఈ రోజు చూసుకున్నట్టయితే మార్చి ఎండింగ్ అంటే మార్చి 29 వరకు అయితే మనం రావడం జరిగింది. మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కల్లాల్లో ఏ విధంగా ఉన్నాయి, కోతలు ఏ విధంగా సాగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుందాం. ఎక్స్పోర్ట్ల గురించి ప్రధానంగా చూసుకుంటే స్టాకులు సంబంధించి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా ఏసీల్లో ఉన్నటువంటి నిల్వలు చూసుకుంటే 1.14 లక్షలు అంటే 1,14 లక్షల టిక్కీలు నిల్వ ఉండడం జరిగింది. గత సంవత్సరం 2025 ఏ టైం చూసుకున్నట్టయితే 3,30 లక్షల వరకు పైచిలుగా ఏసీలు నిల్వ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం వ్యాప్తంగా 12 లక్షల పైచిలకు, వరంగల్ 14 లక్షల పైచిలకు, గుంటూరు వ్యాప్తంగా 30 లక్షలు చూసుకున్నట్టయితే గుంటూరు వ్యాప్తంగా పల్నాడు కావచ్చు, అట్లా సత్తెనపల్లి ప్రాంతాల్లో కర్ణాటక వ్యాప్తం ఈ విధంగా అయితే ఏసీలో నిల్వ ఉన్న రాయలసీమ, హైదరాబాద్ మార్కెట్లు, మైబాద్ ఈ విధంగా తల్లాడ, వత్సవాయి, కృష్ణా జిల్లాల్లో ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రధానంగా స్టాకులు అయితే ఇప్పటికి వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 50% వరకు అయితే పైచెలుగా స్టాకులు తక్కువగా ఉండడం జరిగింది. 1.14 లక్షల టిక్కీలు ఏసీలు నిల్వ ఉన్నాయి. రిపోర్ట్లు కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. కొత్తగా జాయిన్ అవ్వాలి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోతలన్నీ కూడా మోస్ట్లీ 3వ కోత 2వ కోతలుగా కొనసాగడం జరిగింది. చాలా వరకు అయితే కోతలన్నీ కూడా ఎండింగ్కి రావడం జరిగింది. కాబట్టి ఎగురు పిక్కలు అలాగే ఇప్పుడు సెకండ్ థర్డ్ క్వాలిటీలు ప్రధానంగా 16,000 17,000 వరకు అయితే అమ్ముకోవడం జరుగుతుంది. సో మార్కెట్లో ఇంకా ఫర్దర్గా మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. యుద్ధం కారణంగానే చాలామంది అడుగుతున్నారు. యుద్ధం కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అండి. ప్రధానంగా ప్రధానంగా మనకు వచ్చేసి మేజర్గా చైనా, థాయిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా అలాగే మనకు వచ్చేసి బంగ్లాదేశ్ ఈ విధంగా వెళ్ళడం జరిగింది. శ్రీలంక కంట్రీస్కి ప్రధానంగా ఎక్స్పోర్ట్లు అయితే బాగానే వెళ్ళడం జరిగింది. హర్మూజ్ జలసంధి కూడా అక్కడ ఉన్న ఇరాన్ అధికారులు కూడా తెరవడం జరిగిందని చెప్పడం జరిగింది. యుద్ధం ఎఫెక్ట్ అయితే ఏ విధంగా అయితే మన మీద ఈ యొక్క చిల్లీస్ మీద అయితే ప్రధానంగా లేదు. ఎక్స్పోర్ట్ బ్రహ్మాండంగా వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఇంకా రానున్న రోజుల్లో ఆ చిల్లీకి ఇంకా మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న మార్కెట్లు ఇంకా రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫర్దర్గా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. ఏసీల్లో పెట్టిన రైతులు చూసుకున్నట్టయితే చాలామంది రైతులు ఏసీలు కాకుండా, ఎందుకంటే గత 2 సంవత్సరాలు దెబ్బతినడం వల్ల వచ్చినట్టు పంట ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే చాలామంది వ్యాపారస్తులు కానీ రైతు ఫస్ట్ సెకండ్ కొన్ని మంది పెట్టుకొని థర్డ్ కటింగ్లు కొన్ని మంది అమ్ముకోవడం జరుగుతుంది. కొంతమంది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ప్రధానంగా స్టాకులు ఈ విధంగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్లు కూడా ఈ విధంగానే కొనసాగడం జరుగుతుంది. అలాగే వాతావరణ పరిస్థితుల గురించి చూసుకుంటే మనకు వచ్చేసి లానినో అలాగే ఎల్నివో అంటే 2 రకాలు ఉంటాయి. లానినో అంటే ఎక్కువ వర్షపాతం పడడం జరుగుతుంది. ఎల్నివో అంటే దాదాపుగా 2023 పరిస్థితి ఏ విధంగా ఉందో 2026 పరిస్థితి కూడా అదే ఉండదండి. మనం 2023లో చెప్పాం సాగర్కి వాటర్ వచ్చే అవకాశం లేదు, ఈ సంవత్సరం వర్షాలు బాగాలేదు కానీ 2023లో చెప్పాం. ఆ విధంగానే ఆ సంవత్సరం కొనసాగడం జరిగింది. ఇదే సంవత్సరం కూడా చెప్తున్నా 2026 సంవత్సరం దాదాపుగా 2023 రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎల్నివో ఎఫెక్ట్ వలన పంటలు పండే ఆస్కారం లేదు. ఎందుకంటే రైతులందరూ అంటే ఈ సంవత్సరం రేట్లు ఉండడం వల్ల కౌలుకి 30,000 40,000 కొంతమంది ఈ విధంగా కౌలు తీసుకున్నారండి. కాలువలు ఆధారంగా చేసుకొని ఏదైతే రైతులు కౌలు తీసుకున్నారో ప్రధానంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే కుటుంబాలు ఆగమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు కూడా కొంతమంది ఈ విధంగా ఒక రేటు చూసి ఉలిక్కిబడి ఈ విధంగా హెచ్చులకు పోయి వేరే వాళ్ళు పోతున్నారు, మనం కూడా ఈ విధంగా తీసుకోవడం కానండి. ప్రధానంగా పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు, ఎందుకంటే ఆర్డర్లు రేట్లు ఏ విధంగా ఉంటాయంటే పంట వాతావరణం ప్రధానం. ఎందుకంటే అతివృత్తి అనావృష్టి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడితే పంటలు ఆగమైతే రేట్లు ఉండవు, వర్షాలు తక్కువ పడి ఎక్కడ లేకపోతే మళ్ళీ బొబ్బరు ఉధృతి, నల్లి ఉధృతులు ఈ విధంగా రైతులు తెగులు వెంటాడే సమస్యలు. ఎందుకంటే తల దడిచినప్పుడు రోగాలు తక్కువ వస్తాయి. సంవత్సరం తలలో అంటే వర్షాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ తర్వాత మనకి వాటర్, ఎందుకంటే మనకి నైరుతి ఋతుపవనాలు తక్కువ ఉండడం, ఈశాన్య ఋతుపవనాలు వచ్చేటువంటి బౌన్స్ బ్యాక్ అయ్యి హిమాలయాలకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు మళ్ళీ అప్పుడు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆలోచించి మేజర్గా కాలువలు కానీ ఈ విధంగా ఏదైతే నాగార్జున సాగర్ బెల్ట్ ఆనుకొని ఉన్నటువంటి గుంటూరు ఎరంబకాల కావచ్చు, నాగార్జున సాగర్ చూసుకుంటే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట రైతులు అయితే ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నాయి, అలాగే ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే రైతులు అంటే చాలామంది రైతులు అడుగుతున్నారండి అన్ని మార్కెట్లో ఈ విధంగా ఉన్న పరిస్థితి ఏంది. ప్రధానంగా తేజ రకాలు చూసుకున్నట్టయితే 19,000, ఆర్మూరు 17,000 18,000 వరకు, షార్పులు 18,500 వరకు, జెన్నీ టూసీలు కూడా 18,500, ఎల్లో చిల్లి 22,000 24,000 వరకు, 341 20,000 పైచెలుగ్గా. అలాగే మనకి టమాటో చూసుకున్నట్టయితే 30,000 పైచెలుగ్గా, డబుల్ హెచ్ కూడా 26,000 వరకు పైచెలుగ్గా. బ్యాడిగి రకాలు కేడిఎల్ వచ్చేసి కడ్డీ బ్యాడిగి వచ్చేసి 50,000 పైచెలుగ్గా, డబ్బీ బ్యాడిగి 55,000, అలాగే 5531 కూడా 17,000 నుంచి
21,000 వరకు, అలాగే 2043 కూడా 23,000 పైచిలుగా రేట్లు కొనసాగడం జరుగుతుంది. తేజ తాలు వచ్చేసి 11,000 నుంచి 14,000 వరకు లాల్ కట్లు, షీడ్ తాలు 11,000 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. సేల్స్ విభాగం ఈ విధంగా ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్కి సరుకు అనేది చాలా తక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే గుంటూరు మార్కెట్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, మైబాద్ మార్కెట్లు అన్నీ కూడా సరుకు దాదాపుగా ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. మేజర్గా కటింగ్లన్నీ క్లోజ్ అవుతున్నాయి. మనకు వచ్చేసి ఉన్నటువంటి అంచనా ఏప్రిల్ 10 వరకు అయితే మనకి మొత్తం సరుకు క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఫర్దర్గా అన్ సీజన్లో చూసుకున్నట్టయితే ఏసీ నుంచి తీసే అవకాశం జూన్ జూలై నుంచి మార్కెట్లు మళ్ళీ మే 15 వరకు అయితే క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరింత సమాచారం ఫర్దర్గా మనం తెలుసుకుందాం. ఉంటారండి, బై.